సోషల్ మీడియా కాదిది. ఎర్రిపూకు మీడియా. ఆ ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు. మా హీరో అంతమందిని దెంగాడు, ఇంతమందిని దెంగాడు, మీ హీరో పెద్ద కొజ్జాగాడు, మా హీరో పెద్ద మంచివాడు అని ట్వీట్‌లతో దెంగుతారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. ఈ అమ్మాయిలు సాఫ్ట్ పోర్న్‌తో రెడీగా ఉంటారు. ఆ ఎక్స్‌పోజ్‌లు జేత్తారు. వ్యూస్ కోసం బ్రెస్ట్‌ని చూపించి, చూపించినట్టుగా పెడతారు. ఇంకోటైతే తన పిర్రలతోనే ఫేమస్ అయిపోయింది. దాని ప్రతి వీడియోలు ఆ గుద్ద చూపించడం, ఆ గుద్ద ఊపడం తప్ప ఇంకేముండదు. దీని పేరు రేణుకా కృషి. ఇది దీని అమ్మ ఇది ఇంక దీనికి మాత్రమే గొద్దున్నట్టు మరీ ఎక్స్‌పోజింగ్ చేసి చూపిస్తది. ఇక వీళ్ళేంది దిగజారింటే ఇంక కామెంట్స్ ఓపెన్ చేసి దీనికంటే దిగజారింటారు. "నా పువ్వు జుత్తారా ఎవరైనా" అని కామెంట్ పెట్టుద్ది. ఇంకోడైతే లింక్ ఇన్ బయో అని పెడతాడు. ఇంకోడైతే అవి సల్లా లేక సపోటా పల్లా అని పెడతాడు. ఇక మన తెలుగు రాష్ట్రాల యువత అంతా అక్కడే ఉంటది. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ థంబ్‌నెయిల్స్ గోల. అక్కడ ఒక విషయం జరిగితే వాళ్ళు దీనికి మసాలా యాడ్ చేసి థంబ్‌నెయిల్ పెడతారు. మొన్న ఏదో యూట్యూబ్‌లో ఒక థంబ్‌నెయిల్ చూసా. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళింటే తనని విడిపించడానికి రొనాల్డో వస్తున్నాడంట. ఒరేయ్! అసలు రొనాల్డోకి, అల్లు అర్జున్‌కి ఏమన్నా సంబంధం ఉందారా అయ్యా? ఇలా ఫేక్ థంబ్‌నెయిల్స్ బ్యాచ్ అంతా ఒకే ఫార్ములాని యూజ్ చేస్తారు. అదే క్లిక్ బైట్. అంటే మనం నమ్మలేని దాన్ని వాళ్ళు థంబ్‌నెయిల్ పెడతారు. సో, ఆటోమేటిక్‌గా మనం క్లిక్ చేస్తాం. సో, అలా వాళ్ళకి వ్యూస్ వస్తాయి. మళ్ళా ఈ యూట్యూబ్‌లో ఇంకో గోల్ ఏంటంటే కాంట్రోవర్సీస్. వీళ్ళు అదే పనిగా కాంట్రోవర్సీస్ క్రియేట్ చేస్తారా? లేక వ్యూస్ కోసం కాంట్రోవర్సీస్ క్రియేట్ చేస్తారా? అర్థం కాదు. తర్వాత ఫేస్‌బుక్. ఈ ఫేస్‌బుక్ అంటేనే ఇక మీమ్స్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ అవ్వకముందే మన మీమర్స్ ఈ ఫేస్‌బుక్‌ని ఏలారు. అండ్ ఈ ఫేస్‌బుక్ దారుణమైన విషయం ఏంటంటే ఎవడైనా ఒక యూట్యూబర్ కానీ, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ గానీ ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా చాలు ఇక వీళ్ళ ట్రోల్స్‌తో రెడీగా ఉంటారు. ఇక ఆ ట్రోల్స్‌తో వాళ్ళని సగం చంపేత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడో 'వర్షాది' 6 సెకండ్ వీడియో రిలీజ్ అయింది. ఇక దాన్ని ట్రోల్ చేసి పిప్పి చేశారు. ఇక ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ సోషల్ మీడియాలో సొట్టలు, వట్టలు అన్నీ కనపడుతూనే ఉంటాయి.